సహా నాలాగానే సినిమాలు పిచ్చిది. గోదావరి గట్టుపైన కొత్త ట్రైలర్ అయితే చూస్తుంది. ప్లీజ్ బాయ్ వెళ్దాం బానిందే, సరే పదాం పా అని చెప్పిన. నేను కూడా ట్రైలర్ అయితే 2 సార్లు చూసిన. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లా ఉన్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమో ఇట్లాంటి చిన్న చిన్న సినిమాలే మంచి మజా వచ్చేది. సో 10:30 అయితే ముందు అయితే లోపలికి తీసుకుపోయింది. ఓ బాబా ఫోటోలు తీసుకుందాం రాబ్బా అని చెప్పి. ఇప్పుడు ఫోటోలు తీయాలంటే తీయాలి, లేకపోతే ఒప్పుకోదు. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం. సరిపోయింది. నేను ఒక సినిమాలు పిచ్చోని, మా భార్య ఒక ఫోటోలు పిచ్చి పిచ్చి కలిసి ఏమవుతుంది మా పెద్ద పిచ్చి అవుతుంది. ఈ సినిమా చిన్న కథ కదా మా. స్టార్టింగ్ లో ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్లు పరిగెత్తా చూడు, ఆ విధంగా ఆటోలు అయితే పందెం పెట్టుకున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కామెడీ ఉంటుంది వేరే లెవెల్. ఈ సినిమాలో హీరోయిన్ మర్దాలు ఉంటుంది, సేమ్ నా వైఫే వాగతానే ఉంటుంది స్వామి సినిమా అంతా. ఈ సినిమా ఎటాంటి వైపు నాదరా అంటే ఆనంద్ గోదావరి సినిమాలు లేవు అటాంటి వైపు. కానీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వేరే లెవెల్ అయితే ఎమోషన్ చిన్నగా చెల్లి. నేనైతే గోదావరి గట్టుపైన సినిమా బెస్ట్ మూవీ అని చెప్తా. మీ చుట్టుపక్కల ఏమైనా థియేటర్ ఉంటే పోయి చూసేయండి సార్. అబ్బా హీరో ఫ్రెండ్స్ ఏడుచారు మావా, నాకైతే ఏడుపు వచ్చేసి నిజంగా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ మా. హీరోయిన్ పెళ్లి ఎక్కడ చేస్తారు తెలుసా, చూడాలంటే పోయి థియేటర్ లో సినిమా చూడండి. సంతోషం మా మేనకి ఈ సినిమా నచ్చిందంట. నా చెయ్యి అయితే కొరికేసింది మావా, ఎందుకంటే సినిమాలో హీరోయిన్ మర్దాలా వాగుతానే ఉన్నామని చెప్పి. అంత మాత్రం నా కొరికేచ్చడైంది, మగాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ మధ్యన.